హలో అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో నేపాల్లో జరుగుతున్న ఆందోళనకరమైన విషయాల గురించి ఈ వీడియోలో మీతో డిస్కస్ చేస్తాను. యాక్చువల్గా నేపాల్లో ఏం జరిగింది, ఏం జరగబోతోంది, నెక్స్ట్ ఎలా ఉండబోతుంది అనేది ఫ్యూచర్ నిర్ణయిస్తుంది. కానీ ఇప్పటివరకు జరిగిందైతే మేమైతే ఒక డీటెయిల్గా చెప్పడానికి ప్రయత్నిస్తాను. వీడియోలో ఏముంటుందంటే ఒకసారి మీరు చూసుకుంటే నేపాల్లో జరిగింది పూర్తిగా ఒక ప్రభుత్వం యొక్క చర్యగానే గుర్తించాలి. ఈ ప్రభుత్వం ఏం చేసిందంటే అక్కడున్న దాదాపు 26 సోషల్ మీడియా యాప్స్ని బ్యాన్ చేయడము పెద్ద తప్పు చేసిందని చెప్పుకోవచ్చు. దానికి వెనుక రీజన్స్ ఏమున్నా కానీ వాళ్ళైతే సోషల్ మీడియా ద్వారానే ఏమన్నా కానీ షేర్ చేసుకోవడం కానీ, పంచుకోవడం కానీ, వాళ్ళ యొక్క అభిప్రాయాలు తెలియజేయడం కానీ ఇవైతే ఉంటాయన్నమాట. మనమైతే ఎవరి దగ్గరికి ఎక్కడ పోయి చెప్పుకోని పరిస్థితి ఉంటుంది కాబట్టి సోషల్ మీడియా ద్వారానే వాళ్ళైతే వీడియో రూపంలో కానీ, టెక్స్ట్ రూపంలో కానీ ఏదైనా కానీ వాళ్ళ యొక్క ప్రాబ్లము ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు. కానీ ఆ ప్రభుత్వమే సోషల్ మీడియా యాప్స్ని బేసిక్గా మెటా యాప్స్ సంబంధించి ఫేస్బుక్ కానీ, ట్విట్టర్ కానీ, యూట్యూబ్ కానీ, ఇన్స్టాగ్రామ్ కానీ ఇవన్నీ మెయిన్ స్ట్రీమ్ గురించి ఇవన్నీ ప్రధానమైనవి. ఇవి మనకి డైలీ లైఫ్లో ఇవే బేసిక్గా యూజ్ చేసేది. వాటిని పూర్తిగా బ్యాన్ చేయడము. వాటిని కంపెనీస్ మీ యొక్క రిజిస్ట్రేషన్ని చేసుకున్న తర్వాత ఈ ప్రభుత్వము యొక్క ఆదేశాలు అవన్నీ ఎలా ఉంటాయో దానికి అనుగుణంగా మీరైతే రిజిస్ట్రేషన్ చేసుకోండి అని చెప్పడము. ఇవన్నీ ఒక నిరసన తెలియజేయడానికి మెయిన్ ఉద్దేశంగా ఇవైతే డిస్కస్ అయ్యాయి. దాంతోపాటు ప్రజల యొక్క వాక్ స్వాతంత్రం, ఎవరైతే వాళ్ళ యొక్క ప్రాబ్లమ్స్ కానీ ఏదన్నా చెప్పుకోవాలనుకుంటున్నారో వాళ్ళ యొక్క వాక్ స్వాతంత్రాన్ని పూర్తిగా అణిచివేస్తున్నట్టు వాళ్ళైతే భావించారనమాట. అది కాకుండా సోషల్ మీడియాలో ఒక ట్రెండింగ్ ఏమైతే అవుతుందంటే నెపోటిజం అనేది ఒక ట్రెండింగ్ అవుతుంది. నేపాల్లో నెపోటిజం అంటే నేపాల్లో సంబంధించిన రాజకీయ నాయకులు కానీ వాళ్ళే ఎక్కువగా ఉండడము. వాళ్ళ యొక్క అఫీషియల్గా వాళ్ళ యొక్క ఏదైనా సెలబ్రేషన్స్ కానీ, వాళ్ళ యొక్క హుందాతనాన్ని కానీ, వాళ్ళ యొక్క ఎక్కువైతే ఏదైతే బాగా మేము ఇంత అధికార మతంతో ఉన్నామన్నట్టు ఫొటోస్ కానీ అవన్నీ సోషల్ మీడియాలో పెట్టడం ద్వారా వాళ్ళ యొక్క అవన్నీ చూసి ప్రజలు ఆగ్రహంగా ఉన్నారనమాట. ఆ ఫొటోస్ బాగా వైరల్ అయ్యాయి. దాని నుంచి కూడా ఓ రకంగా జనాలు ఆగ్రహంగా ఉన్నారని తెలుసుకోవచ్చు. దాంతోపాటు అక్కడ ఉన్న నిరుద్యోగ సమస్య చాలా దారుణంగా ఉంది. 20% ఉద్యోగాలు ఉండడం అనేది చాలా ఇబ్బందికరంగా మారుతుంది. దాంతోపాటు నేపాల్ ప్రజలు ఎవరైతే ఉంటారో వాళ్ళు సర్టన్ ఏజ్ వచ్చేసరికి వేరే కంట్రీస్కి వెళ్ళిపోవడం ఉద్యోగాల కోసము. అదైతే మెయిన్గా అక్కడ ఉన్న యువకులకి చాలా ఇబ్బందికరంగా మారింది. అక్కడ ఉన్న గవర్నమెంటు అక్కడ యువతకి ఉద్యోగాలు కల్పించడంలో చాలా విఫలమైతే అయిందని చెప్పుకోవచ్చు. ఇది ప్రధానంగా సమస్య అనమాట. దాంతోపాటు నెపోటిజం అనేది కూడా మెయిన్ సమస్యగా మారింది. అక్కడ ఉన్న వాళ్ళ రాజకీయ నాయకులు వాళ్ళ కొడుకులకి, మనవాళ్ళకి, కూతుర్లకి ఎక్కువ అధికారం కట్టబెట్టడం కానీ దాని నుంచి ఎక్కువ వేరే వారికి అవకాశాలు రాకుండా చాలా అయితే ఇబ్బందిగా మారిందని చెప్పుకోవచ్చు. ఇవి మెయిన్గా ప్రధాన కారణాలు అయితే ఇవైతే ఉంటున్నాయి. దాంతోపాటుగా రాజకీయ సమస్యలు కూడా చాలా ఉంటాయి. ఇవి రాజకీయ సమస్యల నుంచి ఎంత ఒత్తిడి తట్టుకోలేక ప్రధానమంత్రి రిజైన్ చేశారు. వాళ్ళ రీసెంట్గా ఉన్న న్యూస్ చూసుకుంటే అక్కడున్న ప్రధానమంత్రి రిజైన్ చేయడము, ప్రధానమంత్రి ఇంటికి నిప్పు పెట్టడము, తర్వాత ప్రధానమంత్రికి సంబంధించిన ఎవరైతే మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు ఉంటారో వాళ్ళు కూడా రిజైన్ చేయడము. వీళ్ళంతా కలిసి వేరే దేశాలకి వెళ్ళిపోవడము. ఇదైతే మెయిన్గా మనకి ఈ న్యూస్లో కనబడుతూ ఉంది. ఈ యొక్క సమస్య ఎప్పుడు ముగుస్తుందో, ఎటు వెళ్తుందో మనకైతే అర్థం కాని పరిస్థితి అయితే ఉంది. దాంతోపాటుగా రీసెంట్గా ఒక వీడియో అయితే నేను చూశాను అనమాట. దాంట్లో ఏముందంటే ఇండియాతో ఎవరైతే విరుద్ధంగా ఉన్నారో, అంటే ఎవరైనా కానీ ఏ దేశం అయితే విరుద్ధంగా ఉందో అది రాను చాలా సమస్యలు ఎదుర్కొంటూ ఉంది అని ఒక
న్యూస్ అయితే బయటికి వచ్చింది. సో బేసిక్గా ఫస్ట్ చూసుకుంటే మనతో ఎక్కువ ఇబ్బంది పడింది, మనల్ని ఎక్కువ ఇబ్బంది పెట్టింది మెయిన్గా పాకిస్తాన్ అయితే చూసుకోవచ్చు. సో పాకిస్తాన్ అయితే ఎప్పుడు ఇబ్బంది పెడుతూనే ఉంది, పెడుతుంది, పెట్టబోతుంది కూడా. దాంతోపాటు మన దగ్గరున్న కంట్రీస్ బంగ్లాదేశ్ కానీ, సో బంగ్లాదేశ్ ఎలా ఇబ్బందులు ఎదుర్కొనిందో, దాని తర్వాత బంగ్లాదేశ్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినాయో తెలుసుకోవచ్చు. సో అది కాకుండా శ్రీలంకకి ఎంత దారుణంగా ఇబ్బందులు ఎదుర్కొందో తెలుసుకోవచ్చు. సో ఎటువంటి ప్రైజెస్ కానీ ఎంత భారీగా ఇంక్రీజ్ అయ్యాయి. సో అక్కడుండే ప్రజలు ప్రధానమంత్రి నివాసానికి వచ్చి అసలుకి ప్రధానమంత్రిని దించేసి ఆ నివాసంలో ఎటువంటి కార్యకలాపాలు చేసుకున్నారో మనకందరూ చూసాము. సో భారతదేశానికి పొరుగు దేశాల్లో శ్రీలంక, బంగ్లాదేశ్, పాకిస్తాన్ ఇవి చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాయి. సో ఇప్పుడు రీసెంట్గా నేపాల్ అయితే ఇబ్బందులు ఎదుర్కొంటుంది. సో దాంతోపాటుగా అమెరికా, సో భారతదేశానికి బాగా అమెరికా ఇబ్బందులు కలిగిస్తూ ఉందని చెప్తున్నారు. సో అమెరికా కూడా రానున్న కాలంలో ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటుందో ఒకసారి వేచి చూడాలి. సో అమెరికాకి భారత్కి మంచి స్నేహపూర్వకమైన వాతావరణమే ఉందని అనుకుంటున్నాను. సో అది ఎలా ఉండబోతుంది అనేది ఫ్యూచర్ నిర్ణయిస్తుంది, మన చేతుల్లో ఏం లేదు. సో ఇంతవరకు దీనికి సంబంధించిన డీటెయిల్స్ అయితే నేనైతే ఎక్స్ప్లెయిన్ చేశాను అని అనుకుంటున్నాను. సో మీ యొక్క అభిప్రాయాలు, సూచనలు కింద కామెంట్ బాక్స్లో రాయండి. సో ఏదైనా వీడియోలో తప్పు మాట్లాడితే క్షమించండి. సో దాన్ని కరెక్షన్ చేసుకోవడానికి ట్రై చేస్తాను. సో మీరు కూడా నేనేదైతే తప్పు మాట్లాడినాను అనుకుంటున్నారో అది కూడా కామెంట్ బాక్స్లో రాయండి. సో ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీలైతే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేయండి. థ్యాంక్ యూ. జై హింద్.